ఓ పట్నం వచ్చినాం. పట్నంలో మంచి ఆయమన్న మీటింగ్ దగ్గరికి వచ్చినాం. గీడికి వస్తారు కల్లా మంచి మంచి మేధావులు, ఏమంటారు వాగ్గేయకారులు. మన పెద్దన్న ఏపూరు సోమన్న గారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఒకసారి మాలమాదిగల పంచాయతీ గురించి అడుగుదాము. జర్ర అన్నగారు నమస్తే అన్న. నాది నల్గొండ జిల్లా. అన్న బాగురా అన్న? బాగుంది అన్న. ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఎటు చూసినా కానీ మేధావులు అందరు కిటకిటలు ఆడుతారు అన్న. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ ఎంఆర్పిఎస్ అనే వీళ్ళు కానీ లేకపోతే ఈ మాల సోదరులు కానీ వీళ్ళ పంచాయతీ గురించి జర ఒక 2 ముచ్చట్లు చెప్పవా అన్న? అంటే ఇది మాలామాదిగల పంచాయతీ కాదు. ఫస్ట్ ఇది భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలుగా ఉంటే కేవలం ఒకే కులానికి వర్తిస్తున్నాయి కనుక 58 కులాలకు సామాజిక న్యాయం కావాలని చెప్పడమే ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. ఇది మాలమాదిగల పంచాయతీ కాదు. భారత రాజ్యాంగంలో వచ్చే ఫలాలు, రాజ్యాంగ ఫలాలు ఇతర వర్గాలకు కూడా, మాదిగతో పాటు మాదిగ ఉపకులాలకు అందరికి అందాలనేది. అయితే ఇప్పుడు ఆల్రెడీ వర్గీకరణ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఓకే చేసుకొచ్చిరన్నా దాదాపుగా. ఇప్పుడు కొంతమంది మాల సోదరులు మాకు వద్దంటే వద్దంటారు. మరి వాళ్ళకి ఏమన్నా వాళ్ళ దుక్సాన వాళ్ళకి సొమ్మేమన్నా మీరు గుంజుక తింటురా? లేదు. మరి ఎందుకు అలా అడ్డుపడుతున్నట్టు అన్న? అంటే ప్రతి వ్యవస్థలో కూడా అన్న తినడానికి అలవాటు పడ్డోడు పంచడానికి ఇష్టపడ్డాడు అన్న. తినడానికి అలవాటు పడ్డోడు పంచడానికి ఇష్టపడ్డాడు. అందువల్ల స్వాతంత్రం వచ్చిన కానుంచి రాజ్యాంగ ఫలాలన్నీ కూడా పొందినటువంటి ఒకే కులం ఇవాళ తినడానికి ఇష్టపడుతున్నారు కనుక వాళ్ళు పంచడానికి ఇష్టపడట్లేదు. అవునన్న. మేము స్వాతంత్రం వచ్చిన కానుంచి కరువు, కన్నీళ్లు, కష్టాలు, ఆకలి, దరిద్రం, పేదరికం, అవమానం, అవహేళన అన్నీ మా ఇండ్లలో ఉన్నాయి. అవునన్న. మేము పుట్టిన ఇండ్లలో ఆ దరిద్రంతో నిండున్నాయి. మా తాత జీతమేమున్నాడు, మా అయ్య జీతమేమున్నాడు. కొంచెం నాకాంచెకి తెల్లబట్టలు వేసుకొని ఓ గొంగడి భుజాన్ని వేసుకొని సమాజంలో తిరుగుతున్నాను. నేను ఎదిగిన కానించి మా ఇంట్లో నాకాంచె ఒక ఇల్లు ఎట్లుంటుంది, ఒక బంగ్లా ఎట్లుంటుంది, ఒక కారు ఎట్లుంటుంది అని నాకాంచె స్టార్ట్ అయింది. కానీ ఇతర సోదర వర్గాల్లో స్వాతంత్రం రాకముందు నుంచి వాళ్ళే ఉన్నారు, స్వాతంత్రం వచ్చినాక వాళ్ళే ఉన్నారు. 40 ఏళ్ళు 60 ఏళ్ళుగా పదవులు పొందినటువంటి కుటుంబాలు. ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు పదవులు పెద్ద పెద్ద పదవులలో ఆలే ఉన్నట్టు దాదాపుగా. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు అలా మేనిఫెస్టోలో కూడా ఉంది వర్గీకరణకు మాత్రం మేము ఏనాడు అడిగి చెప్పాం, వర్గీకరణ చేసే తీర్థమని అన్నారు. మరి ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మాల సోదరులు ఆల్రెడీ పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్ట లేకపోతే అనుకూలంగా పనిచేస్తున్నట్ట? పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. చేవెలలో ఖార్గే గారు, మల్లికార్జున ఖార్గే గారు వచ్చారు, రాహుల్ గాంధీ గారు వచ్చారు. వారు డిక్లరేషన్ చేశారు ఎస్సీల ఏబీసీల వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో ప్రకటించారు, మేము వర్గీకరణకు అనుకూలం, కట్టుబడి ఉన్నాం, పనిచేస్తామని చెప్పి. కొంతమంది ఏళ్ల మీద లెక్క పెట్టారు. దండోరా ఉద్యమాన్ని తప్పుబట్టి, మందకృష్ణ మాదే గారి మీద నిందలిస్తూ దండోరా ఉద్యమాన్ని తప్పుబట్టి కొంతమంది ద్రోహులు మాట్లాడుతున్నటువంటిది. ఆ ద్రోహులకు బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమమే 1,00,000 డప్పులు 1000 గొంతులు. అవునన్నా. ఇప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రోగ్రామ్ ని బరాబర్గా సక్సెస్ చేస్తామనేమో మాదిగ సోదరులు అంటారు. కొంతమంది మాదిగ సోదరులు కాదు, ఎంఆర్పిఎస్ సంబంధించిన సమాజం అంటుంది. సమాజం ఇప్పుడు యావత్ ఇప్పుడు బీసీ చంద్రకుమార్ సార్ ఎవరు? అవును, ఈ రోజు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. ఎవరు? పృథ్వీరాజ్ అన్నవరు, ఆడ కూర్చున్నటువంటి ప్రసాద్ అన్నవరు, విఠల్ అన్నవరు, ఉన్నటువంటి సీన్ అన్నవరు, వీళ్ళంతా ఇప్పుడు ఎంఆర్పిఎస్ కు మద్దతు తెలపడానికి వచ్చారు. అంటే సమాజం అంటుంది కదా, సమాజమే అంటుంది, మాదిగలు కాదు కదా. అవును అవును. మరి ఇప్పుడు ఈ ఒక్క కులం వాళ్ళకు వాళ్ళకి ఎందుకు మింగుడు పడతలేదు అనేది యావత్ ఇప్పుడు ఏంది తెలంగాణ రాష్ట్రం క్లారిటీ చెప్పానుగా. తినేవాడు తినడానికి అలవాటు పడ్డోడు పంచి ఇయ్యడానికి ఆయనకి ఇష్టం ఉండలేదు. దాని అర్థం అదే. అందువల్ల డప్పుల చప్పుళ్లతో, లక్షలాది డప్పులతో రేపు గ్రామాలకు వస్తున్నాం అన్న. ఇప్పుడు ఒక మాట, మాదిగ మహావీరులారా అనే పాట ఒక్క లైన్ వాడతారన్న, మీకు వాడుతూ వినాలని. ఎస్. మాదిగ మహావీరులారా, ఆది జాంబౌని వారసులారా, అల్లు పెరుగని ధీరులారా, అశువులు బాసిన మరులారా, తూర్పున పొడిసేటి పొద్దుల్లో వెలుగులు కొడుకులో, మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డలో, అంటరానితనము బాధ చూసి కన్న అవ్వయ్యను ఎడబాసి, ఆశలెన్నో నూరిపోసి
ఉన్న చరితలను తిరిగేసి రాసి పల్లెలకు పయనంబు చేసి తల్లి చెల్లెళ్ళను పోగు చేసి దండోర డప్పుల్లో దరువైనారా కొడుకులో మా మండె గుండెల సప్పుడై మోగినారా బిడ్డలో మాదిగా మహావీరులారాం ఆది జాంబౌని వారసులారా అలు పెరుగని ధీరులారాం అశువులు బాసిన మరులారా. థ్యాంక్ యూ అన్న. చూడండి ఓ ఎంఆర్పిఎస్ సారీ రిజర్వేషన్ కట్టుబడే సోదరులారా, సోమన్న గారు వాడిన ఈ ఒక్క 2 లైన్ల పాటను అర్థం చేసుకుంటే మీరు ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా అయితే చెప్పకుండా వస్తుంది నాకు తెలిసి. ఒకసారి ఆ పాటను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఇక ఉంటాం.